అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేట్, ఎక్స్ ప్రెసిడెంట్, క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా 1000 కేసులు వేసాక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతుంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. క్రిమినల్ మెయిన్ ఎందుకంటే 2023లోనే సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ చేసి పార్లమెంటు బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాక్ట్లు మటుకము 2023లోనే వచ్చినాయి. అమలైకం మటుకము 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. అందుకని జూలై 1 నుంచి మొత్తం 29 రాష్ట్రాలలో భారతదేశం అంతా కూడా, ఎందుకంటే అన్ని గవర్నమెంట్లు, అన్ని స్టేట్ గవర్నమెంట్లు ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చేసి ఎందుకంటే జూలై 1 నుంచే అమలు అవుతూ ఉన్నాయి. ఏవైతే నేరాలు చేస్తే ఇంతకుముందు ఐపీసీ దాన్ని మన ప్రొసీజర్ ప్రకారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 3 కూడా ఎందుకంటే కంపెండియం అంటారు. ఈ 3 కూడా ఎందుకంటే క్రిమినల్ ముఖ్యంగా అనమాట. ఈ 3 కూడా మూల స్తంభాలు అనమాట. అందుకని చెప్పేసి 3 కూడా చేంజ్ చేశారు. సివిల్ మటుకం కాలేదన్నమాట. క్రిమినల్ ఒకటే అయింది. క్రిమినల్ ఇవి మెయిన్ క్రిమినల్ అనేది ఈ 3 అనమాట. ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ ప్లేస్లో ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ సన్నిహిత 2023 యాక్ట్ అని. మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనేమో ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 అని. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియం అని. ఈ 3 యాక్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్రిమినల్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే, ఎందుకంటే చిన్నపిల్లల మీద, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. మొత్తం కూడా భారతదేశం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించేసి 3 ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలను రద్దు చేస్తూ ఇప్పుడు 2023లో యాక్ట్ వచ్చిందన్నమాట. ఐపీసీ ఎందుకంటే ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ 511 సెక్షన్స్, 1860 చట్టం ఉండే. ఆ 511 సెక్షన్స్ కూడా కుదించేసి ఇప్పుడు 358 సెక్షన్సే పెట్టారనమాట. ఆ 358 కూడా ఒక్కొక్క నేరానికి ఒక సంబంధించిన ఒక సెక్షన్ అనమాట. 358లో అవి ఏ నేరం చేస్తే ఆ నేరం కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో మెన్షన్ చేసి ఆ నేరానికి సంబంధించిన సెక్షను అందులో మెన్షన్ చేస్తారనమాట. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అంటారు దాన్ని. ఆ ఎఫ్ఐఆర్ కింద వేసినప్పుడు అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత ఇంతకుముందు మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవుతుంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రద్దు అయింది కనుక దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 చట్టము 484 సెక్షన్స్ ఉంటుండే. ఆ 484 సెక్షన్లో ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ వచ్చింది కనుక ఇప్పుడు సెక్షన్లన్నీ కూడా 531 అయినాయి. 531 ఒక్కొక్క సెక్షన్ ఒక ప్రొసీజర్ అన్నమాట. మనము హౌ టు గెట్ బెయిల్ అనేది, ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ కానీ, మిగతా రిలీఫ్ ఏదైతే ఉంటుందో, పోలీసులు కూడా అరెస్ట్ చేయడం ఎట్లా, ఎఫ్ఐఆర్ చేయడం ఎట్లా, ఈ ప్రొసీజర్ జడ్జెస్ కూడా బెయిల్ ఎట్లా చేయాలి, ట్రయల్ ఎట్లా కండక్ట్ చేయాలి, దాని అప్పీల్ ఎట్లా చేయాలి, అది ఇవన్నీ కూడా డిస్పోజల్ ఎట్లా చేయాలి అనేది కూడా ఈ ప్రొసీజరే బిఎన్ఎస్ఎస్ ప్రకారమే ఫాలో అవుతారు అడ్వకేట్లు కానీ, జడ్జీలు కానీ. అందుకని చెప్పేసి బిఎన్ఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని బిఎన్ఎస్ఎస్ని అడ్వకేట్లు కానీ, పోలీసు వాళ్ళు కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, జడ్జెస్ కానీ, లాషిప్స్, మిగతా వాళ్ళందరూ కూడా జనరల్ పబ్లిక్ కూడా ఈ బిఎన్ఎస్ఎస్ని ఫాలో అయ్యి కోర్టుల ఆర్గ్యుమెంట్ కానీ, ఏదైనా ప్రొసీజర్ ప్రకారం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కానీ, మిగతా ఏమైనా కూడా ఇవన్నీ కూడా ఈ బిఎన్ఎస్ఎస్ కిందనే పిటిషన్లు పెట్టుకొని మనము చేసుకొని దాన్ని రిటర్న్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బెయిల్ పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ ప్రొసీజర్ ప్రకారమే బిఎన్ఎస్ఎస్నే ఫాలో కావాలి ఎవరైనా కూడా, పోలీసులు అయినా, అడ్వకేట్స్ అయినా, జడ్జెస్ అయినా, జనరల్ పబ్లిక్ అయినా కూడా. అందుకని బిఎన్ఎస్ఎస్ ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇప్పుడు 531 అయినాయి కనుక 531 సెక్షన్ ఒక్కొక్క ప్రొసీజర్ ప్రకారము ఫాలో కావాల్సి వస్తుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో 167 సెక్షన్స్ ఉంటుండే. 1872 చట్టం ఇది. 1872 చట్టం రద్దయి ఇప్పుడు 2023లో బిఎస్ఏ అని వచ్చింది, భారతీయ సాక్ష్య అధినియం అని 2023 వచ్చింది కనుక ఈ అధినియం అనేది ఎందుకంటే ఎవిడెన్స్ యాక్టు సివిల్లా, క్రిమినల్లా రెండిట్లో ఉపయోగపడుతుంది కనుక ఇది చాలా ఇంపార్టెంట్. ఎవిడెన్స్ యాక్ట్ అనేది మనం ట్రయల్ చేసేటప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ని ఫాలో అయ్యి మనం కేసు కొట్లాడవలసి వస్తుంది అన్నమాట. ఏమైనా డాక్యుమెంట్ ప్రూఫ్ కానీ, వేరే కానీ, కాంట్రడిక్షన్ కానీ, ఒమిషన్స్ కానీ ఇవన్నీ కూడా
ఎందుకంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానీ ఏమైనా కూడా చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ యాక్ట్నే ఫాలో అయ్యి మనం చేయవలసి వస్తుంది. ఆర్గ్యుమెంట్ కానీ మిగతా కానీ ఈ ప్రొసీజర్ అన్నీ ఎవిడెన్స్ యాక్ట్లో ఉంటాయన్నమాట. అందుకని చాలామంది కూడా డౌట్ ఉంటుంది. అందుకని చెప్పేసి కేసు ట్రయల్ అయిన తర్వాత ఇంతకుముందు 313 అనే ఎగ్జామినేషన్ ఉంటుండే కదా సార్ అక్యూజ్డ్, ఇది దాని ప్లేస్లో మళ్ళీ ఏమైనా కొత్త ప్రొసీజర్ వచ్చిందని అడుగుతూ ఉంటారు. 313 అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఎవిడెన్స్ అంతా ట్రయల్ అంతా అయిపోయి విచారించిన తర్వాత కేసునంతా ఛార్జ్షీట్ వేసి ట్రయల్ అయిన తర్వాత లాస్ట్కు స్టేజ్లో ఇంకా 313 అని ఉంటుంది అన్నమాట. 313 సిఆర్పిసి 1973 అని చెప్తుంది. ఇంతకుముందు ఆ 1973 చట్టము రద్దయింది కనుక ఇప్పుడు పాత కేసులలో ఎట్లుంటుంది సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. పాత కేసులలో పాత ప్రొసీజరే ఫాలో అవుతారు. ఈ కొత్త కేసులు ఏవైతే జూలై 1 నుంచి 2024 నుంచి ఏవైతే కేసులు రిజిస్టర్ చేస్తుందో ఆ జూలై 1 నుంచి ఏదైతే అయినా కేసులను బిఎన్ఎస్ కింద ఏవైతే కేసులు అయ్యి ఛార్జ్షీట్ వేసి ట్రయల్ వేసిన తర్వాత ఈ 313 ఇప్పుడు కింద ఎగ్జామ్ చేయడానికి లేదనమాట. కొత్త కేసులలో 313 ప్లేస్లో 351 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అని అక్యూజ్డ్ను ఎగ్జామ్ చేయడానికి విచారించడానికి అక్యూజ్డ్ని ముద్దాయి అంటారో ముద్దాయిని విచారించడానికి జడ్జికి ఉన్న అధికారం అన్నమాట. లార్డ్షిప్స్ అందరు కూడా ఎందుకంటే ఇందుట్లో ఎవరైనా ముద్దాయి ఉన్నప్పుడు అతను అడిగి క్వశ్చన్లన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అతను అడుగుతారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. 351 అనేది 351 కిందనే మొత్తం కూడా ఎవిడెన్స్ అయిన తర్వాత ఎంతమంది విట్నెస్లు చెప్పిండ్రో ఆ విట్నెస్ల యొక్క స్టేట్మెంట్లు అన్నీ కూడా క్వశ్చన్లు అనమాట, ప్రశ్నలు అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒకవేళ అవసరం అనుకున్నప్పుడు డిఫెన్స్ అడ్వకేటింగ్ కానీ ప్రాసిక్యూషన్ పోలీసుల తరఫున ప్రాసిక్యూషన్ కానీ అసిస్ట్ తీసుకొని వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని 313 కింద ఏదైతే ఇంతకుముందు ప్రిపేర్ చేస్తుండ్రో ఇప్పుడు 351 కింద అన్నమాట. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇంతకుముందు ఉండే కనుక ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము 351 కింద అతని ఎగ్జామ్ ముద్దాయిని ఎందుకని విచారించే అధికారము ప్రశ్నలు ఎందుకనంటే ఇంట్లో ప్రమాణ స్వీకారం చేయడానికి ఆస్కారం లేదు. క్వశ్చన్లన్నీ ప్రిపేర్ చేసి అక్యూజ్డ్ నీకు ఇట్లా విట్నెస్లు చెప్పారు, సాక్షులు నీకు ఆపోజిట్గా చెప్పారని అనుకున్నప్పుడు ముద్దాయి మొత్తం కూడా క్వశ్చన్లన్నీ ఎన్ని క్వశ్చన్లు వేసిండ్రు, ఎంతమంది విట్నెస్లు ఎగ్జామ్ చేసిండ్రు అన్నీ కూడా అందులో ప్రిపేర్ చేసి జడ్జి గారు ఆ ప్రశ్నలన్నీ రాసి అందులో ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్నకు జవాబు చెప్పవలసి వస్తుంది. మీ జవాబు కూడా కరెక్ట్గా చెప్పవలసి వస్తుంది. అబద్ధం ఇట్లా చెప్పినట్లయితే దాన్ని రికార్డ్ చేస్తారు. అనుకోని జడ్జి చేస్తారు. అనుకోనికి మీకు జరిగిన ఏదైతే అన్యాయం ఉంటుందో అన్యాయం గురించి ఆ విట్నెస్లు చెప్పినప్పుడు కరెక్ట్ విట్నెస్లా అనుకోని చెప్పేసి మీరు అన్నీ అడిగి మీరు దాని ప్రకారము ఇంతకుముందు ఏదైతే ఉన్నదో ఎవిడెన్స్ జరిగిందో ఛార్జ్షీట్లో ఎంతమంది విట్నెస్లు పెట్టారు ఆ ఛార్జ్షీట్ చేసిన విట్నెస్లందరినీ కూడా కోర్టు విచారిస్తుంది అనమాట. విచారించిన తర్వాత చీఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత జడ్జి గారు ఇవన్నీ కూడా క్వశ్చన్లు ప్రిపేర్ చేసి మిమ్మల్ని అడుగుతారనమాట. అందుకోనికి 313 ప్లేస్లోనే 351 వచ్చింది కనుక మీరు ధైర్యంగా మీరు ఎందుకంటే న్యాయము ధర్మం చట్ట ప్రకారము ధర్మం మీదకి ఉన్నప్పుడు కేసు గెలవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీరు చెప్పిన ఈ క్వశ్చన్లు కూడా ఎందుకంటే జడ్జిమెంట్ అప్పుడు కన్సిడర్ చేయడానికి కూడా ఉంటుంది జడ్జి గారు అనమాట. అందుకోనికి మీరు ఆలోచించుకొని చెప్పవలసి వస్తుంది. అందుకోనికి మీరు అర్థం కాకుంటే జడ్జి గారిని మీ యొక్క లాంగ్వేజ్ని బట్టి ఎవరికి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి జడ్జి గారు అడుగుతారు. ఎంతమంది ముద్దాయిలు ఉంటే అంతమంది ముద్దాయిలను కూడా అక్యూజ్ పర్సన్స్ కొన్ని కేసులలో 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. అందరు కూడా ఆ రోజు నాడు రమ్మని చెప్తారనమాట. 313 ప్లేస్లో ఇప్పుడు 351 వచ్చింది కనుక లాస్ట్కి ఎందుకనంటే జడ్జి గారు పిలిచి మీరు కంపల్సరీ ఆ డేట్ నాడు రావాలని చెప్పేసి జడ్జి గారు అడుగుతారు కనుక జడ్జి గారు చెప్పినప్పుడు మీరు ఆ డేట్ నాడు ఎవరు కూడా ఆబ్సెంట్ ఉండడానికి ఆస్కారం ఉండదన్నమాట. అవన్నీ కూడా క్వశ్చన్లన్నీ రెడీ చేసిన తర్వాత మీరు ఏదైతే 313 ప్లేస్లో 351 ఏదైతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము మిమ్మల్ని అడిగి ఎందుకంటే మీరు అడిగిన ఏవైతే క్వశ్చన్లు ఉంటావో జవాబులు ఉంటావో అవన్నీ కూడా జడ్జి గారు చెప్పి ఒక్కొక్క క్వశ్చన్కు అడిగి మీరు చెప్పినట్లయితే మీరు ఆ జవాబులన్నీ కూడా రాసుకుంటాడు. అందులో రాసుకున్నప్పుడు ఎందుకంటే జవాబు మీరు కరెక్ట్గా చెప్పవలసి వస్తుంది. కొన్ని అబద్ధాలు చెప్పినట్లయితే కూడా మళ్ళీ రికార్డ్ చేసుకొని మీకు ఎందుకంటే నెగిటివ్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకు తెలిసినట్లు చెప్పాలి, లేకుంటే లేదనమాట. అందులో అనుకోనికి ఇవన్నీ కూడా చాలామంది అక్యూజ్డ్ పర్సన్స్ కొంతమంది ప్లీడిగుల్ కూడా వేస్తారు, నేరం కూడా ఒప్పుకుంటారు. నేరం ఒప్పుకున్నప్పుడు కన్విక్షన్ ఇవ్వడానికి జడ్జిమెంట్ ఇవ్వడానికి కూడా జడ్జి గారు 313లో ఇట్లా ఒప్పుకున్నారు అనుకోండి కేసు ఇంకా ఆర్గ్యుమెంట్ ఉండదు ఏముండదు, జడ్జిమెంట్కే పోస్ట్ చేస్తారనమాట.
అందుకే కొంతమంది ఏం చేస్తారంటే జైల్లో ఉన్నోళ్ళు వాళ్ళు చేపటి నుంచి జైల్లో ఉంటారు కనుక కేసును ఒప్పుకొని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్ను కూడా ఎందుకంటే జడ్జి గారు దాన్ని ప్రొనౌన్స్ చేసి వాళ్ళకి శిక్ష పడడానికి కూడా చేసి వాళ్ళు ఎన్ని రోజులు జైల్లో ఉందో సెటప్ చేసి దానిలో విడిచిపెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని చాలామంది కూడా జైల్లో ఉండేళ్ళకు వాళ్ళకి ఎందుకంటే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయనప్పుడు ఆ సపోర్ట్ చేయనటువంటి వాళ్ళు ఎందుకంటే ఎప్పటి నుంచో జైల్లో ఉంటారు కనుక ఆ జైల్లో ఉండేళ్ళకు కూడా ఎగ్జామినేషన్ పిలిపించి ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళు 313 కింద కేసు ఒప్పుకొని వాళ్ళ కేసుని ఇట్లా ఒప్పుకున్నట్లయితే శిక్ష పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని మీ జాగ్రత్తగా జడ్జి గారు అడిగిన క్వశ్చన్లకు మీతో బయట ఎవరైతే బెయిల్ మీద ఉంటారో వాళ్ళకి అడ్వకేట్ ఉంటారు కనుక వాళ్ళ అడ్వకేట్ని అడిగి మీరు క్లుప్తంగా ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క ప్రశ్నకు సరిగ్గా జవాబు చెప్పాల్సి వస్తుంది. ఆ జవాబు చెప్పేటప్పుడు కూడా ఆలోచించుకొని చెప్పవలసి వస్తుంది. ఏం క్వశ్చన్లు వేసిండ్రు, ఎంతమంది విట్నెస్లు ఎగ్జామ్ చేసిండ్రు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆ జవాబు చెప్పేటప్పుడు కూడా మీరు ఆలోచించుకొని ఆ కేసు వచ్చే నేరం బట్టి ఆ నేరం యొక్క పరిశీలన బట్టి ఛార్జెస్ ఏం చేశారు, ఛార్జ్ షీట్లు ఏం పెట్టారు, విట్నెస్లు ఎంతమంది ఎగ్జామ్ చేశారు, మీకు ఎంతమంది వ్యతిరేకంగా చెప్పారు అనేది కూడా అందులో చూసి చెప్పవలసి వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అందుకోని చెప్పేసి భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాలలో కూడా ఇవన్నీ కూడా 313 ప్లేస్లో 351 BNSS యాక్ట్ వచ్చింది కనుక భారతీయ నాగరిక సురక్ష కింద లార్డ్షిప్స్ జడ్జెస్ అందరు కూడా అడుగుతారనమాట. మీరు ఎందుకంటే అడిగినప్పుడు మీరు 351 కింద నెక్స్ట్ ఎందుకంటే 351 కింద BNSS 313 ఇంతకుముందు అయిపోతే నెక్స్ట్ ఆర్గ్యుమెంట్కే ఇస్తారనమాట. మీరు ఒకవేళ 313 అయిన తర్వాత మీ ఆర్గ్యుమెంట్ ఇట్లా ఉన్నదనుకుంటే చెప్పొచ్చు. మీ యొక్క ఎవిడెన్స్ ఇస్తామంటే కూడా చెప్పినట్లయితే నెక్స్ట్ ప్లేస్లో ఎందుకంటే మీ ఎగ్జామినేషన్ అక్యూజ్డ్ కూడా కాంపిటెంట్ పర్సన్ టు గివ్ ఎవిడెన్స్ అన్నమాట. అందుకని చెప్పి 313 కింద అయిన తర్వాత ఇంతకుముందు డిఫెన్స్ ఎవిడెన్స్ అని పెట్టేటము, ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు ఏదైతే అక్యూజ్డ్ ముద్దాయి 351 కింద ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీరు నేను ఎవిడెన్స్ ఇస్తాను సార్ కేసు గురించి అని మీ దగ్గర డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే కూడా మీరు జడ్జి గారు చెప్పినట్లయితే దాని రైటింగ్లో తీసుకొని మీ యొక్క ఎవిడెన్స్ కూడా పెట్టి నెక్స్ట్ హియరింగ్ ఏదైతే ఉందో ఆ హియరింగ్ లోపల మిమ్మల్ని పిలిచి కూడా ఎవిడెన్స్ రికార్డ్ చేయడానికి ఉంటుంది. మీ తరపున ఎవరన్నా విట్నెస్లు ఉంటే కూడా ఈ 351 అయిపోయిన తర్వాత మీరు ఎవిడెన్స్ను పెట్టి మీకు సపోర్టింగ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక ఈ 351 ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముద్దాయి ఉండాలి, లేకుంటే NBW కూడా ఇష్యూ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకని చాలామంది కూడా అడుగుతారు ఏం చెప్పాలి సార్ అని చెప్పేసి. మీ జరిగిన సాక్ష్యాలను ఏదైనా కూడా ఎందుకంటే వ్యతిరేకిస్తుందా సపోర్టింగ్ చేస్తుందా అనేది కూడా ఆలోచించుకొని చెప్పుకోవాలన్నమాట. ఈ 351 అయిన తర్వాత నెక్స్ట్ ఆర్గ్యుమెంట్కు పోస్ట్పోన్ చేస్తారనమాట. అందుకని మీ ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేస్తారనమాట. రికార్డ్ చేసినాక ఆర్గ్యుమెంట్ జడ్జిమెంట్ ఉంటుంది అనమాట. అందుకని ఇవన్నీ చూసి 351 ఎట్లా చెప్పాలని చెప్పేసి ప్రశ్నలకు అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి మీరు చెప్పినట్లయితే మీకు న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.